చికెన్ మోమోస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ మోమోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1/2 కిలో, మైదా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఏం వేస్తాం? ఫస్ట్ మైదా వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. నార్మల్గా ఇది చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలా? సరే, మిక్స్ చేసుకొని వాటర్తో ఇప్పుడు కలుపుకోవాలి. సో నీళ్ళు వేయాలా? మిక్స్ చేసుకున్నాం కదా, సాల్ట్ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూసుకో నీకు ఎంత కావాలో. చాలు చాలు. ఇప్పుడు ఇలా ఇది కలిపేసుకోవాలా? కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఒక 15 మినిట్స్కి పెట్టుకొని 15 మినిట్స్ ఉంచాలి. ఓకే. తర్వాత ఇప్పుడు మోమోస్లో ఇది స్టఫ్ రెడీ చేద్దాం. చికెన్ కొద్ది కీమా టైప్లో తీసుకోవాలి, మిక్సర్లో కొట్టి పెట్టుకోవాలి. ఓకే. సో కీమా అలా ఉండేది ఇంకొంచెం పేస్ట్ చేసి ఉంచాలంట. కొద్దిగా ఆనియన్ వేసుకుందాం. చికెన్ ఏమైనా ఉడికించి పేస్ట్ చేసావా, డైరెక్ట్ పేస్ట్ చేసావా? మనకు కావాలంటే ఉడికించుకోవచ్చు, డైరెక్ట్గా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నువ్వు చేసిన డైరెక్ట్గా చేసేస్తాను. ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ వేసుకుందాం. పచ్చిమిరపకాయ, కొద్దిగా గార్లిక్, ఒక కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం. మిరియాల పొడి కలిపి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సో ఇంకా మనకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయడమే తప్ప విడిగా మనం కారం ఏమి వేయట్లేదు ఇందులో. కొద్దిగా మిరియాల పొడి అదే వచ్చే ఆ ఘాటులోని మిరియాల పొడి కానీ పచ్చిమిరపకాయల్లో వచ్చే కారం తప్ప మనం విడిగా ఇందులో కారం ఏమి యాడ్ చేయట్లేదు, అంతే కదా? అంతే. సో నెక్స్ట్ ఇది కొద్దిగా రౌండ్గా బాల్స్ చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి. ఓకే. అప్పటిదాకా కొద్దిగా వాటర్ వేడి చేసుకున్నాం. సో మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? ఇది ఇడ్లీ కుక్కర్, ఇందులో నీళ్లు పోసి ఉంచాం, అంతేగా? ఇలా చిన్నగా చేసుకొని మధ్యలో కొద్దిగా స్టఫ్ వేసుకున్నాం. ఇలా లేయర్స్గా చెట్టుకోవాలి. సో అలాగ ఒక్కొక్క ఫోల్డింగ్ అలా వచ్చేలా పెట్టి చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తున్నావు, ఓకే. ఆ చికెన్ వచ్చి ఆ లోపల కరెక్ట్గా ఉడికిపోతుంది అలాగా, అంటే స్ట్రీమ్లోనే? అంటే పైన పిండి ఉడకాలి, లోపల చికెన్ది ఉడకాలి. అంటే ఎంతసేపు అలా ఉంచాల్సి వస్తుంది? 15 మినిట్స్ అంతేనా? ఓ మన మామూలుగా డైరెక్ట్ చికెన్ పైన చేస్తే మనకి 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. సో మోమోస్ లోపల ఉంచితే 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఆవిరి మీదే ఉడికించుకోవాలి, అంతేగా? మనకి హెల్తీగా కావాలనుకుంటే ఇలా స్టీమ్గా చేసుకోవాలి. మనకి టైం లేకపోతే ఈ మోమోస్ స్టీమ్లో పెట్టకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు అంటే ఇలా ప్యాన్లో వేసి అంటున్నావా? ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంటున్నావా? ఓకే. యాక్చువల్గా మోమోస్ డీప్ ఫ్రై కంటే ఇలా స్టీమ్లో తినడమే మంచిది కదా? అవునవును. ఇన్ కేస్ మనకి టైం లేకపోతే అలా చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై చేయడం వల్ల నీకు అది పైన ఉండే లేయర్ అంతా ఫ్రైడ్ లాగా అయిపోతుందా? వేయించుకుంటే ఎలా ఉంటుంది అలాగా? క్రిస్పీగా బాగుంటుంది. క్రిస్పీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మామూలుగా స్టీమ్లో అయితే క్రిస్పీగా రాదు, కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా వస్తుంది. సో డీప్ ఫ్రై చేసేటట్టయితే క్రిస్పీగా అయిపోతుంది. సో ఇది నువ్వు అచ్చంగా మైదా పిండి మాత్రమే వాడావా? మైదా పిండి వాడా. ఇంకేమైనా అందులో మిక్స్ చేసుకోవడానికి ఉంటుందా? ఓన్లీ మైదానేనా? మనకు కావాలనుకుంటే కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు, బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. ఓకే. సో మైదా పిండి అయితే కొంచెం సాగుతుంది కాబట్టి మైదా పిండి, కావాలి అనుకుంటే బియ్య పిండి వేసుకోవచ్చు.
ఎక్కువ అయితే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అవును, స్నాక్స్గా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్ కావాలని తినచ్చు, మార్నింగ్ తినచ్చు. అవును. అంటే మామూలుగా పిల్లలు హాలిడేస్ అన్నా లేకపోతే వచ్చి కొందరు ఇష్టపడే వాళ్ళు కింద స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగైనా సరే మోమోస్ అడిగిన వాళ్ళకి బయట నుంచి తింటున్నారు చాలా మందికి. అంటే ఇంట్లో ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటూ వస్తుందో లేదో అన్న భయానికి. సో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కాబట్టి చాలా మంది మదర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. నార్మల్గా అయితే ఇది దీనికి స్టీమర్ సపరేట్ గా ఉంటది. ఇంట్లో కాబట్టి ఉండదు కాబట్టి మనం ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు. బయట అయితే మామూలుగా స్టఫ్ లోపల తక్కువ వేస్తారు, మనకి ఇంట్లో చేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా నింపుకొని పెట్టుకోవచ్చు. అది కాక ఇవాళ రేపు నిజంగా బయట మనం అంటే చాలా ఖరీదులు ఎక్కువైపోయి ఉన్నాయి. ఏది హెల్తీగా ఉండదు అంత, వాళ్ళు ఏం వాడతారో మనకు అంత తెలియదు కదా. ఇంట్లో అదే మనం ఇప్పుడు అన్నట్టుగాని చక్కగా ఫుల్గా మనం ఫిల్ చేయొచ్చు ఆ బ్యాగ్లోని, అండ్ హెల్తీగా మన ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు, మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవును. సో మరి నువ్వు ఇంట్లో మీ మమ్మీకి ఎవరికైనా పెట్టావా, మీ అమ్మ వాళ్ళకి? పెట్టావా? సో ఇది మోమోస్ చేసే. అసలు మన అమ్మమ్మలకి వాళ్ళకైతే మోమోస్ అంటే ఏంటి అని అడుగుతారు కదా. ఇడ్లీలో దిబ్బ రొట్టెలో అంటే తెలుస్తాయి, ఎందుకంటే అవి కూడా అలాగే కదా, కొంచెం పెనం మీద ఉంచి మూతుంచి చాలాసేపు ఆవిరి మీద ఉడికించుకొని దించుతూ ఉంటారు, కొద్దిగా నూనె వాడతారులే కానీ. అలాగా కుడాలు అవి అనేవారు అప్పట్లోని. ఇప్పుడు అసలు మోమోస్ అన్నా అంటే అమ్మమ్మకి వెళ్ళి మోమోస్ తింటాం అమ్మ అంటే ఏంటా మోమోస్ అని అంటారు. అయిపోయా 4 చేస్తావా? ఓకే, అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు బటర్ ఉంటే బటర్తో చేసుకోవాలి, లేకుంటే ఆయిల్తోని చేసుకుంటే కొద్దిగా మనకి అవి తగలకన్నా ఉంటాయి ప్యాన్స్కి. సో నూనె ఉంటే నూనె లేదా బటర్తోనైనా చేసుకోవచ్చు. సో ఇవి ఎంతసేపు ఆవిరి మీద ఉడకాలి? 15 minutes. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే, సో ఇప్పుడు ఆ సాస్ ఏంటి నువ్వు చేసిందా లేకపోతే? అది సాస్ కాదు, టొమాటో చట్నీ. సో టమాటో చట్నీ అంటే ఏం చేసావు? టొమాటోస్ ఇంకా పండు మచ్చి ఉంటుంది కదా, అది ఇంకా అది వాటర్ వేసి ఓవెన్లో ఒక 5 minutes చేసుకోవాలి. పండు మిరపకాయలుని టమాటోలు కొద్దిగా సాల్ట్ ప్లస్ వాటర్ వేసుకోవాలి, కొంచెం నీళ్లు కొంచెం ఉప్పు వేసేసి ఓవెన్లో పెట్టాలా? ఓవెన్లో పెట్టి 5 minutes పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత తీసుకొని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో టమాటో పీసెస్ కట్ చేసేసుకునేనా? పీసెస్ కట్ చేసుకోవాలి. అదే టమాటో పీసెస్ కట్ చేసి పండు మిరపకాయలు కూడా గిల్లేసుకున్నాక సో ఉప్పుని ఇంకా కొంచెం నీళ్లు వేసేసి ఓవెన్ లో పెట్టాలి. ఎంతసేపు? ఒక 5 minutes. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు తీసుకొని అవి మిక్సీలో ఈ టమాటోస్, ఈ పండుమిర్చి, సాల్ట్, మళ్ళీ వాటర్, ఇంకా గార్లిక్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దామా అయిపోయిందా? అయిపోయింది. సో రెడీ. సో తీసేసుకుంటాం బయటికి. ఓకే, ఇప్పుడు బయటికి తీసుకొని మనకు కావాల్సినంత చట్నీ తీసుకొని చికెన్ మోమోస్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ మోమోస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ మోమోస్ తయారీ విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కనుంచాలి. ఒక బౌల్లో చికెన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరిల్లా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులు మూసి మోమోస్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, చికెన్ మోమోస్ రెడీ.